నిన్న మాజీ ఎంపీ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో, మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైసీపీలో జాయిన్ అవుతారని చెప్పి బాగా సర్క్యులేట్ అయిన వార్త. కానీ నిన్న ఆయన క్లారిటీ ఇచ్చారు సార్. ఇది ఏమంటారు సార్? జగన్ కి భారీ షాక్ అంటారా, లేకపోతే ఆయన బయట ఉండే మద్దతు చెప్తారంటారా? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాకపోవడం షాక్ ఎట్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ రావాలని వస్తే మంచిదని వైసీపీ శ్రేణులు కోరుకోండొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి, ఒక మంచి వ్యక్తి కాబట్టి, మేధావి కాబట్టి అలాంటి వాళ్ళు వస్తే మంచిది అనుకుంటారు. కానీ ఆయన రాకతో సమస్య కాదు కదా. ఇప్పటి వరకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేరుగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. పైపించి ప్రారంభంలో వ్యతిరేకంగానే ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి. పార్టీ పుట్టినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేరు, పెరిగినప్పుడు లేరు, కష్టాల్లో ఉన్నప్పుడు లేరు, ప్రతిపక్షం ఉన్నప్పుడు లేరు, అధికారంలో ఉన్నప్పుడు లేరు, మళ్ళీ ప్రతిపక్షం వచ్చింది. కాబట్టి అన్ని సందర్భాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేరు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాకపోతే వైసీపీకి ఏం షాక్ కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాకపోవడానికి కూడా నేను కూడా గత 2-3 మీడియా ఇంటర్వ్యూలో చెప్పాను. వస్తే మంచిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి రెండోది రాజకీయాల్లో ఉంటే మంచిది, ఎందుకంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మంచిగా జరుగుతుంది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ కొంచెం ప్రిన్సిపల్ పాలిటిక్స్ గా ఆయన రాకూడదని, వాళ్ళ వైసీపీకి కాబట్టి రాను, జగన్ అంటే ఇష్టం లేకుండా రాను అనుకుంటే వైసీపీకి షాక్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన 60 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి నేను రిటైర్ అవుతున్నాను, ఇంకా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొను, ఒక సిటిజన్ గా నాకు తోచిన విషయాల్ని సమాజం ముందు ఉంచుతాను, ప్రెస్ మీట్ల ద్వారా నాకు తెలిసిన విషయాలు చెప్తాను, ఇది ఒక వ్యాపకం కాబట్టి, ఇంకొక నాకు పని తెలియదు కాబట్టి, ఇది ఇష్టం కాబట్టి అని చెప్పాడు. అది కూడా మంచిదే. సమాజంలో రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉన్నా మంచిదే, రాజకీయాల్లో లేకపోయినా పౌర సమాజంలో యాక్టివ్ ఉన్నా కూడా సమాజానికి ఎన్లైట్ చేయడానికి ఉపయోగపడే పనులు చేయడం కూడా మంచిదే. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజకీయాల నుంచి విరమించాలనుకున్నాడు కాబట్టి వైసీపీకి రాలేదు, వైసీపీ కాబట్టి రాకపోవడం కాదు. కాబట్టి వైసీపీ కాబట్టి రానంటే అది వైసీపీకి షాక్. రాజకీయాల నుంచి విరమించుకున్న వ్యక్తి వైసీపీకి రాకపోతే వైసీపీకి షాక్ అవుతుంది. అది సహజ పరిణామం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంతైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకు చాలా సందర్భాలు చెప్పాడు, నేను నేరుగా పని చేయకపోవచ్చు కానీ నాకు స్నేహితుడు, లేకపోతే నేనంటే ఇష్టపడే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఆయన బాగుంటే బాగుండాలని కోరుకుంటానంటాడు. కాబట్టి అది అంతకుమించిన ఆశీస్సులు ఏం కావాలి? ఇప్పుడు ఉదాహరణకు మార్గదర్శి ఉంది, మార్గదర్శిలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన కేసు పెట్టలేదు, ఆయన స్వతహాగా పెట్టాడు. కానీ ఆ కేసు ఎంత పెద్దదైతే, ఎంత ఇష్యూ అయితే అది ఖచ్చితంగా వైసీపీకి ఉపయోగపడినట్టే కదా, అధికారులకు నష్టం వచ్చినట్టే కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ జరిగే రాజకీయ పరిణామం అట్లే ఉంటుంది. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడినా అది వైసీపీకి ఉపయోగపడినట్టే. ఇప్పుడు మనమైనా మీరైనా ప్రజా సమస్యలు ఎట్లా మాట్లాడతారు? అధికార పార్టీకి కొంచెం వ్యతిరేకంగానే మాట్లాడతారు. ప్రజా సమస్య అంటేనే అధికారంలో ఉన్న వాళ్ళు చేర్చకపోతే దాన్ని ప్రజా సమస్య అంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేరుగా ఎందుకు చేరాలి? ఆయన పాత్రను ఆయన పౌర సమాజంలో సభ్యుడిగా, మేధావిగా, అనలైటిక్ గా ప్రభుత్వం చేస్తున్న మంచి చెడ్డల్ని విశ్లేషణ చేస్తే అది కూడా ప్రతిపక్షానికి లాభమే. ఉద్దేశపూర్వకంగా చేయగలసిన అవసరం లేదు, పరోక్షంగా కూడా. కాబట్టి మీడియా కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దలు కానీ, అనలిస్టులు మా లాంటి వాళ్ళు ఎవరైనా సరే క్రిటికల్ గా మాట్లాడితే అది అధికార పార్టీకి నష్టం, ప్రతిపక్షానికి లాభం ఉంటుంది, ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనే. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సహజంగానే ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నాడు కాబట్టి వైసీపీకి రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రం కాదు, జగన్ అంటే ఆయనకి ఎప్పటికీ మంచి అభిప్రాయం ఉంటుంది, బాగుండాలని కోరుకుంటాడు.